కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు. దీక్షలో ఉన్నన్ని రోజులు కేవలం పండ్లు పాలు మాత్రమే తీసుకున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా గత ఏడాది జూన్లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సమయంలో వారాహి దీక్ష చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి అమ్మవారి దీక్ష చేస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి మాత్రం కనిపించింది. గత సంవత్సరం కూడా ఇదే మాదిరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అమ్మవారి దీక్ష తీసుకొని దీక్ష చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించినటువంటి నేపథ్యంలో తాజాగా ఈ రోజు నుంచి కూడా అమ్మవారి యొక్క దీక్ష తీసుకోబోతా ఉన్నారు. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి దీక్ష గురించి అందరికీ తెలిసినటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క దీక్షకు సంబంధించి కూడా జూన్ 26వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ అంటే వారాహి సంబంధించినటువంటి దీక్ష తీసుకొని 11 రోజుల పాటు కూడా ఈ దీక్షలో చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ అయితే మాత్రం ఏదైతే పాలు పళ్ళు వ్యవహారం మాత్రమే తీసుకుంటారని చెప్పి తెలుస్తా ఉంది. ఈసారి అమ్మవారి వారాహి యాత్రకు సంబంధించి కూడా ఎందుకంటే ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో పాటు డిప్యూటీ సీఎం గా వచ్చినటువంటి నేపథ్యంలోనే శ్రీ మరలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ దీక్ష తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారి దీక్షకు సంబంధించి కూడా ఏదైతే ప్రస్తుతం మంగళగిరి పార్టీ ఆఫీసులోనే ఆ యొక్క దీక్ష కొనసాగిస్తారని కూడా తెలుస్తా ఉంది. ఒక పార్టీ ఆఫీసులో దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి 11 రోజుల దీక్షలు అయితే మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక పవన్ కళ్యాణ్ బయటకు రాకుండా 11 రోజుల పాటు దీక్షలో ఉండేటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే ప్రజలకు సంబంధించిన సమస్యలు తెలుసుకునేందుకు కూడా ఇప్పటికే google.com అంటూ ఒక వెబ్సైట్ ని కూడా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా ఆ వెబ్సైట్ ద్వారా తెలియజేస్తే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారానికి కూడా కృషి చేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నిన్న చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ 11 రోజుల పాటు అమ్మవారి దీక్ష తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ వెబ్సైట్ ద్వారా కూడా ప్రజా సమస్యలు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సేకరించేటువంటి అవకాశం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా గత సంవత్సరం కూడా ఇదే మాదిరిగా 11 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే విధంగా దీక్ష తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఈసారి కూడా అమ్మవారికి ముందు మొదటిగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించబోతా ఉన్నారు. నిర్వహించినటువంటి అనంతరమే ఈ యొక్క దీక్ష కూడా చేసుకుంటారు. రేపు ఉదయం సరిగ్గా 10 గంటల ప్రాంతంలో కూడా అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. అనంతరం ఈ యొక్క దీక్షలో కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఉండబోతా ఉన్నారు. మరి ఇందులో భాగంగానే ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసేందుకు వారాహి వాహనం సిద్ధం చేసినటువంటి నేపథ్యం కూడా మనందరం చూస్తాం. మరి అందులో భాగంగా ఈ వారాహి వాహనం గల పేరును కూడా అమ్మవారి పేరే వారాహి వాహనాన్ని పెట్టడానికి కూడా చూసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ యొక్క కీలక నిర్ణయం అయితే మాత్రం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆనంద్. పవన్, మరి 11 రోజుల దీక్ష సమయంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తా ఉన్నారు? ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ యొక్క దీక్షకు సంబంధించి కూడా రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారి దేవస్థానంలో పూజల అనంతరం కూడా పవన్ కళ్యాణ్ ఇక మధ్యాహ్నం పూట భోజనం కూడా తీసుకోరు. సాయంత్రం పాలు పళ్ళు మాత్రమే తీసుకుంటారని కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ దీక్షకు సంబంధించి కూడా కఠినంగా ఈ యొక్క 11 రోజుల పాటు కూడా చతుర్మాస దీక్షను కూడా చేయబోతున్నారని తెలుస్తా ఉంది. అంతేకాదు ఈ యొక్క దీక్షకు సంబంధించి కూడా ఏదైతే గతంలో చూసాం, గతంలో ఆహార నియమాలను కూడా పూర్తి స్థాయిలో కూడా పాటించేవారు. మితిమంగా సాత్విక ఆహారాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి అంతేకాదు పవన్ అయితే మాత్రం ఒక పూట మాత్రమే ఆహారం తీసుకునేటువంటి నేపథ్యంలో కూడా ఈసారి ఆహారం కూడా తీసుకోకుండా సూర్యాస్తమం తర్వాత పాలు పళ్ళు ఆహారంగా తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ దీక్షని విరమించే సమయంలో కూడా హోమాన్ని నిర్వహిస్తామని కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు కూడా తెలియజేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రతిరోజు ఈ 11 రోజుల పాటు కూడా ఈ దీక్షలో పవన్ కళ్యాణ్ కూర్చోబోతా ఉన్నారు. ఇది అమ్మవారి దీక్ష గత ఏడాది జూన్ లో కూడా ఈ విధంగానే చేసినటువంటి నేపథ్యంలో తిరిగి మరలా ఈ దీక్ష తీసుకున్నటువంటి అనంతరం 11 రోజుల పాటు దీక్ష ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి తిరిగి మరలా పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అనంతరం థ్యాంక్ యూ పవన్.